అన్నాని అఖండ మెజార్టీతో గెలిపించి మీ సత్తా చూపించాలి. మళ్ళీ ఒకటే మీరంతా రైతులు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. నాగార్ సాగర్కు నీళ్లు రావు, మీ కన్నీళ్లే పారుతాయి. ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కన్నీళ్లు కూడా ఉండవు, పారడానికి నీళ్లు తాగితే కదా కన్నీళ్లు రావడానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పింది అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ఎప్పుడో నేను ఒకటి ఆలోచించాను, మనకుండే గోదావరి సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయొచ్చని నా కళ, నా సంకల్పం. అది సాధ్యం. అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల బాగా దెబ్బతిన్నాం. మళ్ళీ హామీ ఇస్తున్నాం, మీ ప్రాజెక్టులన్నీ పూర్తయి 2 పంటలకు నీళ్లు రావాలంటే, నదుల అనుసంధానం కావాలంటే ఎన్డీఏకు ఓట్లు వేయాలి, అఖండ మెజార్టీ గెలవాలి. ఇక్కడ ఈ కూటమిని చూడే బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత మేలుకో. ఉద్యోగం వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? వస్తుందని నమ్మకం ఉందా? జాబు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నావు, నా పీరియడ్ లో ఉద్యోగాలు వచ్చాయా లేదా మా యువతను అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అబద్ధాలే మాట్లాడతాడు. పొట్టంతా అబద్ధాల పుట్ట. ఇంకొక విషయం చూడండి, మనలో చూస్తే పరిశ్రమలు వచ్చాయా లేదా? 14 ఏళ్లలో 8 డిఎస్సీలు పెట్టా. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను. మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. చదువుకున్న మా ఆడబిడ్డలు ఇంట్లో ఉంటారు, నాలెడ్జ్ ఉంది. కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది పని చేయలేదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం చూసి మనం వేరే ప్రాంతానికి పోయి పనిచేయడం ఎంత ముఖ్యమో మన ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం కూడా వస్తుంది. దానికి శ్రీకారం చుడతా, కంపెనీలు తెస్తా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ కూడా చాలా మందిని చూశాను, పిల్లల్ని భుజం మీద ఎక్కించుకొని నేను వస్తా ఉంటే నాకు స్వాగతం పలికారు. పిల్లలంతా కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని రోడ్డు మీద పరిగెత్తా వచ్చారు. యువత వీరోచితంగా ముందుకు వచ్చారు. ఇవి చూస్తే నాకు అనిపించింది, మళ్ళా మీరేదన్నా కానీ నాకు అనుమానం లేదు, 100% మనమే గెలుస్తున్నాం. ఎన్డీఏని క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, అనుమానమే లేదు. కానీ ఒక భయం కూడా మీకు ఉండాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ తీసుకొచ్చాడా లేదా? మద్యం తెచ్చాడా లేదా? నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు రెడీగా ఉన్నాడు, క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని. ఎక్కడ పోయినా పాపం వాళ్ళకు ఒక బలహీనత ఉంది, రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక క్వార్టర్ దాంట్లో సగం వేసుకొని పడుకోవాలనుకుంటారు.
మీ బలహీనత అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే చెప్తున్నాడు, పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట. ఇప్పుడేం చేశాడు? పెంచడమే కాదు, మిమ్మల్ని శాశ్వతంగా తాగడానికి 25 ఏళ్లు మద్యం పైన ఆదాయాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న 60 రూపాయల బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? ఇది అవినీతి అవునా కాదా? ఇది కుంభకోణం అవునా కాదా? సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి నీకుందా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఓటు అడిగే హక్కు కూడా నీకు లేదు. రెండోది, ఏం తమ్ముళ్ళ మీ ఊర్లో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? ఏంటి గంజాయి, డ్రగ్స్ వచ్చేసాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ఎన్డీఏ మేము అధికారంలోకి వస్తానే 100 రోజుల్లో గంజాయి అదే మాదిరిగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. కఠినంగా ఉంటాం, దీన్ని అరికడతాం, యువతని కాపాడుతాం, మీ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మరొకసారి తల్లిదండ్రులందరికీ కోరుతున్నా. మీరు కూడా ఆలోచించాలి. తల్లి తండ్రి మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా, బీజేపీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి రమ్మని కోరుతున్నా. రెండోది, మీ పిల్లలు మీకు కనపడాలి. ఎవరైనా మీ మనవరాళ్ళు మనవాళ్ళు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి ఎన్డీఏకి తప్ప వేరే పార్టీకి ఇస్తే వాళ్ళకు భవిష్యత్తు లేదు. అందుకే ఆలోచించమని వాళ్ళందరినీ కోరుతున్నా. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మహిళలందరికీ హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా సంపాదిస్తాం కూడా చెప్తాను. కానీ దానికంటే ముందు ప్రజలందరి కోసం సూపర్ 6 తో మీ ముందుకు వస్తున్నా. డాక్రా సంఘాలు మేమే పెట్టాం, పొదుపు ఉద్యోగం నేర్పించాం, మీకు వంట గ్యాస్ నేనే దీపం కింద ఇచ్చాను. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఈ రోజు నేను ఇచ్చే హామీ, మళ్లీ మా ఆడబిడ్డలకి అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చి ఒక శక్తివంతమైన మహిళగా ప్రపంచంలోనే తయారు చేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాం. అందుకే నెంబర్ 1, నెలకు 1500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తా, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. 2, ఇద్దరైతే 3000, ముగ్గురైతే 4500, నలుగురైతే 6000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అదే సమయంలో తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 15,000 ఆంక్షలు లేవు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ పిల్లలే మనకు సంపద. కొన్ని దేశాల్లో యువత లేకుండా జాతి నిర్వీర్యం అయిపోతా ఉంది. అందుకే పిల్లల్ని ప్రోత్సహిస్తాం, బాగా చదివిస్తాం, ప్రపంచానికి ఒక సంపదగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం మీకోసం ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసి రైతునే రాజుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే పెన్షన్లు, నేను ఒకటే చెప్తున్నా,
ముసలవాళ్ల శవాలతో రాజకీయం చేసే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మేమందరం కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి వచ్చాం. ఆయన ఏదో ఒంటరిగా వస్తున్నానని. ఆయన ఒంటరిగా రావడంలా శవ రాజకీయాలతో శవాలతో వస్తున్నాడు. మేము మనుషులకు బాగు చేయాలని మేము కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తరపున మేము వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఏప్రిల్ నెల నుంచి నెలకు 4,000 రూపాయలు పెంచను మొదటి తారీఖున మీ ఇంటి దగ్గర ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్